హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే సంఘటన గురించి మాట్లాడబోతున్నాం. ఈ కథ విన్నాక మీలో ఒక విధమైన భక్తిభావం ఉప్పొంగుతుంది. మీ ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేసే ఈ సంఘటన కేదార్నాథ్ బాబా యొక్క అపారమైన శక్తిని, ఆయన చమత్కారాలను సాక్షాత్కరింపచేస్తుంది. ఈ కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, భక్తితో నమ్మకంతో జీవితంలో ఎలాంటి మార్పులు రాగలవో చెప్పే ఒక జీవంత ఉదాహరణ. ఫ్రెండ్స్, కేదార్నాథ్ హిమాలయాల ఒడిలో ఆశ్రయం పొందిన ఒక దివ్య తీర్థం. భగవాన్ శివుడి 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రముఖమైనది. చార్ధామ్లలో ఒకటి. ఈ ఆలయం వేల సంవత్సరాలుగా అనేక ప్రకృతి విపత్తులను తట్టుకుని రాతి నిర్మాణంతో నిలబడి ఉంది. ఈ పవిత్ర స్థలంలో ఒక అద్భుతమైన శక్తి నెలకొని ఉంది. ఇక్కడ ప్రశాంతత, పర్వతాల సౌందర్యం, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి భక్తుడి హృదయాన్ని తడమగలవు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక దివ్య అనుభవాన్ని పొందుతారు, మోక్షాన్ని అనుభవిస్తారు. కానీ ఒక రాత్రి 2 గంటల సమయంలో ఒక ముస్లిం అమ్మాయి ఈ పవిత్ర మందిరం గర్భగుడిలోకి రహస్యంగా ప్రవేశించింది. అయితే ఇక్కడ జరిగిన అద్భుతం విన్నాక మీరు ఆశ్చర్యంలో పడిపోతారు. ఈ కథ రాజస్థాన్కి చెందిన శివాని అనే యువతిది. కాలేజీలో చదువుతున్న శివాని జీవితం సాధారణంగా సాగుతోంది. కానీ ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తన అన్నయ్య సంరక్షణలో ఆమె పెరిగింది. కాలేజీలో చదువుతున్న సమయంలో ఆమెకు సోహెల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సోహెల్, శివాని ఒకే కాలేజీలో చదువుతున్నారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య స్నేహం బలపడింది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. శివాని ఒక హిందూ మహాదేవుడి భక్తురాలు. సోహెల్ మాత్రం ముస్లిం, తన విశ్వాసాలకు కట్టుబడినవాడు. అయినప్పటికీ శివాని ముందు సోహెల్ ఎప్పుడూ మంచివాడిలా నటించేవాడు. ఆమె మనసు గెలవడానికి తన విశ్వాసాలను, ఆచారాలను దాచిపెట్టేవాడు. సంవత్సరం గడిచేసరికి సోహెల్ తన ప్రేమను శివానికి చెప్పాడు. శివాని మనసులో సోహెల్ పై ఇష్టం ఉన్నప్పటికీ అతను ముస్లిం కావడం వల్ల తన అన్నయ్య ఒప్పుకోడని ఆమెకు తెలుసు. కానీ ధైర్యం చేసి శివాని తన అన్నయ్యతో సోహెల్ గురించి చెప్పింది. అన్నయ్య ఆమెను తీవ్రంగా మందలించాడు. ముస్లిం కుటుంబంలో పెళ్లి చేసుకుంటే నీ జీవితం నరకమవుతుంది. వాళ్ళ సంస్కృతి, ఆచారాలు నీకు సరిపడవు. రోజు మాంసాహారం వండవలసి వస్తుంది. నీ హిందూ ధర్మాన్ని, మహాదేవుడిని వదులుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. ఈ మాటలు శివాని మనసును కలవరపెట్టాయి. శివాని ఈ విషయాన్ని సోహెల్తో చెప్పగా అతను ఆమెను ఓదార్చాడు. నీవు ఎప్పుడు నీ హిందూ ధర్మాన్ని, మహాదేవుడిని ఆరాధించవచ్చు. నీవు మాంసాహారం వండాల్సిన అవసరం లేదు. నీవు సంతోషంగా ఉంటావు అని హామీ ఇచ్చాడు. సోహెల్ తీపి మాటలతో శివాని మనసుకు పూర్తిగా గెలిచాడు. ఆమె అతని మాటలను నమ్మి తన అన్నయ్యను వ్యతిరేకించి అతనితో సంబంధం తెంచుకుని సోహెల్ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగింది. సోహెల్, అతని కుటుంబం శివానితో ఆప్యాయంగా ఉన్నారు. కానీ కొంత సమయం గడిచాక వాళ్ళ నిజస్వరూపం బయటపడింది. శివానిని ఇంటి పనులు చేయమని, మాంసాహారం వండమని బలవంతం చేశారు. జీవహింసను ద్వేషించే శివాని ఇప్పుడు మాంసం వండి ఇతరులకు వడ్డించవలసి వచ్చింది. అంతేకాదు, సోహెల్ ఆమెను బలవంతంగా మాంసాహారం తినమని ఒత్తిడి చేశాడు. చివరకు సోహెల్ శివానిని హిందూ ధర్మాన్ని వదిలి ముస్లిం ధర్మాన్ని స్వీకరించమని ఒత్తిడి చేశాడు. శివాని మొదట నిరాకరించినప్పటికీ శారీరకంగా, మానసికంగా హింసలకు గురై బలవంతంగా ముస్లిం ధర్మాన్ని స్వీకరించింది. శివాని ఇప్పుడు సోఫియాగా మారింది. ఆమె పేరు మారినట్లే ఆమె జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. సోఫియాగా మారిన శివాజీ జీవితం నరకమైంది. ఆమె ఎప్పుడు బురకలోనే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో ఆమెకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. బయటకు వెళ్లడం కూడా చాలా అరుదు. ఆమె రోజు మనసులో మహాదేవుడిని స్మరించుకుని ఈ నరక జీవితం నుంచి తనను కాపాడమని ప్రార్థించేది. తన అన్నయ్యతో సంబంధం తెగిపోవడంతో ఈ ప్రపంచంలో ఆమెకు ఎవరు లేరు. సోహెల్ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని ఆమె అర్థం చేసుకుంది. ఒక రాత్రి శివాని కలలో కేదార్నాథ్ బాబా దర్శనమిచ్చారు. ఆ దర్శనం ఆమెను పూర్తిగా కదిలించింది. ఉదయం లేచినప్పుడు ఆమె ఒళ్ళు వణికిపోతూ బాబా తనను కేదార్నాథ్కు పిలుస్తున్నారని గ్రహించింది. కానీ ఇంట్లో బయటకు వెళ్లడం అసాధ్యం. అయినా ఆమె ఒక ఉపాయం వేసింది. తన భర్త సోహెల్తో, ఢిల్లీలో నా అత్తయ్య చనిపోయారు, వాళ్ళ అంతిమ యాత్రకు వెళ్ళాలి అని అబద్ధం చెప్పింది. సోహెల్ మొదట నిరాకరించాడు. కానీ ఆమె ఒత్తిడి చేయడంతో 2 రోజుల్లో వెళ్ళిరా అని అనుమతించాడు. శివాని వెంటనే బ్యాగ్ సిద్ధం చేసి ఉత్తరాఖండ్ బయలుదేరింది. ఆగ్రా నుంచి హరిద్వార్ చేరుకుంది.
సమయం తక్కువ ఉండడంతో బస్సులు మారుతూ సోన్ ప్రయాగ్కు వెళ్ళింది. హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు సుమారు 250 నుండి 300 కిలోమీటర్ల దూరం. ఈ యాత్ర ఆమె మనసులోని బాధలను కొంత తగ్గించింది. హిమాలయాల వాగుల్లో ప్రకృతి సౌందర్యంలో ఆమె కేదార్నాథ్ బాబా శక్తిని అనుభవించింది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కు 5 కిలోమీటర్ల పాదయాత్ర. సాయంత్రం 6 గంటలకు దాటిన అలసిపోయిన శివాని ఆగలేదు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల ప్రయాణం. రాత్రి అంధకారంలో ఒంటరిగా నడుస్తూ ఆమె కేదార్నాథ్ ధామ్కు చేరుకుంది. రాత్రి 1 గంట సమయంలో. కానీ మందిరం మూసి ఉంది. దర్శనాలు ఉదయం 4 గంటలకు మాత్రమే అని పండితులు చెప్పారు. శివాని ఆధార్ కార్డులో సోఫియా అనే ముస్లిం అమ్మాయిగా గుర్తింపు. కేదార్నాథ్ మందిరంలో ముస్లింలకు ప్రవేశం నిషేధం. ఆమెకు ఒక్కటే మార్గం అనిపించింది. రాత్రి రహస్యంగా గర్భగుడిలోకి ప్రవేశించడం. మందిరం చుట్టూ సన్నటి వాతావరణం. శివాని మందిరం వెనుక ద్వారం వైపు వెళ్ళింది. ఆ ద్వారం తాళం వేసి ఉంది. ముందు ద్వారం కూడా మూసే ఉంది. మూడో ద్వారం వైపు వెళ్లి ఆ ద్వారాన్ని నెట్టగా అది కొంచెం తెరుచుకుంది. లోపలి నుంచి కొండి వేసి ఉంది. చెక్కతో కొండిని తొలగించి శివాని గర్భగుడిలోకి అడుగుపెట్టింది. అక్కడ కేదార్నాథ్ బాబా యొక్క శివలింగం దివ్యంగా కనిపించింది. ఆ శివలింగం చుట్టూ 7 తలల శశనాగు చుట్టుకుని ఉంది. ఈ దృశ్యం చూసి శివాని భయంతో వణికిపోయింది. కానీ ఆ నాగు ఆమెకు హాని చేయలేదు. ధైర్యం తెచ్చుకుని శివాని శివలింగాన్ని తాకి దగ్గరలో ఉన్న జలంతో అభిషేకం చేసింది. కన్నీళ్లతో ఆమె తన బాధలను బాబాకు చెప్పుకుంది. నా జీవితాన్ని సరిచేయండి. నన్ను ఈ నరకం నుంచి కాపాడండి. నా తప్పులను క్షమించండి. ప్రేమలో అంధురాలిగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అని వేడుకుంది. శేషనాగును శివలింగాన్ని నమస్కరించి ఆమె మళ్ళీ బయటకు వచ్చి గౌరీకుండ్ వైపు బయలుదేరింది. రాత్రి 4 గంటలకు గౌరీకుండ్ చేరుకుని అక్కడి నుంచి సోన్ ప్రయాగ్, హరిద్వార్ మీదుగా ఆగ్రాకు తిరిగి వచ్చింది. ఇంటికి చేరుకునేసరికి అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. సోహెల్ అతని తల్లిదండ్రులు ఆమెతో ఆప్యాయంగా గౌరవంగా మాట్లాడుతున్నారు. సోహెల్ క్షమాపణ చెప్పి, నీవు నీ హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించు. నీవు నీ దేవుడిని ఆరాధించు. నేను నా తల్లిదండ్రులు కూడా హిందూ ధర్మాన్ని స్వీకరిస్తాం అన్నాడు. శివానికి ఈ మార్పు నమ్మశక్యంగా లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అది నిజమని తెలిసింది. కేదార్నాథ్ బాబా, సోహెల్ అతని కుటుంబం ఆలోచనలను మార్చారు. శివాని తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించింది. సోహెల్ అతని తల్లిదండ్రులు కూడా హిందూ ధర్మంలోకి వచ్చారు. ఇంట్లో ఇప్పుడు పూజలు, భక్తి వాతావరణం నెలకొంది. శివాని జీవితం సంతోషమైంది. సో ఫ్రెండ్స్, ఇది కేదార్నాథ్ బాబా యొక్క చమత్కారం. శివానితో జరిగిన అన్యాయాన్ని ఆయన తొలగించారు. కానీ ఈ కథ మనకు ఒక ముఖ్యమైన గుణపాఠం. మన హిందూ అమ్మాయిలు శివానిలా తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా తీపి మాటలతో ఆకర్షిస్తే జాగ్రత్తగా ఆలోచించండి. మీ ధర్మాన్ని, సంస్కృతిని గౌరవించండి. తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలకు ఈ విషయంలో అవగాహన కల్పించాలి. ఈ కథ మీకు నిజమనిపించిందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.